హలో గాయ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అమ్మవారి పటం పెట్టడానికి బొట్లు పెడుతున్నాను. పీటకి పసుపు పూసి బొట్లు పెడుతున్నా. మనకి అమ్మవారిని పెట్టి పూజ చేసే ఆనవాయితీ లేదంట, కాబట్టి ఇలా సింపుల్గా చేస్తున్నాం. మా కులదైవం నరసింహస్వామికే ఫస్ట్ పువ్వు పెడతాం మేము. ఏ పండగ అయినా ఏది జరిగినా ఫస్ట్ మన కులదైవం తర్వాతనే చేయాలి. అమ్మవారి విగ్రహం పెట్టి చాలా బాగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతము అని అనుకున్నాను. కానీ మా అత్తమ్మ వాళ్ళ సైడు విగ్రహం పెట్టి అమ్మవారికి పూజలు చేసి ఆ ఆనవాయితీ లేదు అని అన్నారని చెప్పి కామ్ అయిపోయాను. లేకపోతే నాకు చాలా పెద్ద పెద్ద కోరికలే ఉండేవి. ఇంకా అత్తమ్మ చెప్పినప్పుడు మాట వినాలి కదా. పూజ విషయంలో మాత్రం తెలిసి తెలియకుండా అసలు ఏం చేయకూడదు. మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఏ దేవుడికి సపరేట్ గా కొలుస్తున్నా కూడా మన ఇంటి దేవుడికి ఫస్ట్ గా దీపం పెట్టుకోవాలి. తెలియకుండా చేస్తే తప్పేం కాదు అని అంటారు. మరి మనం తెలిసి తెలియని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మన పక్కన ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఒకరన్నా ఉంటారు. వాళ్ళని అడిగి చేస్తే ఇంకా బాగుంటుంది కదా. నాకు చాలా వరకే తెలియదు, అందుకే ప్రతి ఒక్క విషయం మా అత్తమ్మని అడిగి అడిగి చేస్తాను. ఎందుకంటే దేవుడి మీద భక్తి ఎంత ఉంటుందో భయం కూడా అంతే ఉండాలి కాబట్టి. విగ్రహం పెట్టి మరీ జరుపుకునే ఆనవాయితీ మా అత్తగారింట్లో లేదు కాబట్టి పీటకంతా పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి పటంని నీట్ గా క్లీన్ చేసి ఆ పీట పైన పెట్టి పూలతో అలంకరించాము. పసుపు ముద్ద చేసి అమ్మవారి ముందు తమలపాకులో పెట్టమ్మా అని మా అత్తమ్మ చెప్పారు. ఇప్పుడు కూడా డౌట్స్ అడుగుతానే ఉన్నాను. చిన్న క్రాక్ కూడా ఉండకూడదు ఆ పసుపు ముద్ద పైన, మొత్తం ప్లెయిన్ గా ఉండాలి. ఎంత ఎర్లీగా లేచినా కూడా కరెక్ట్ గా పూజ టైం కి ఇంకా టెన్షన్ మొదలవుతుంది. మామూలుగా కూడా కాదు. అన్ని పనులు అయిపోయినాయి అన్నట్టే ఉంటుంది కానీ ఇంకా పనులు అనేవి అట్లే ఉంటాయి. ఇంకా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ప్రసాదాలు అన్ని చేసి పెట్టేశాము. పెద్ద పెద్ద కోరికలు అయితే ఏం ఉండవు గానీ నాకు అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అనుకుంటాము. అందులో మీరు కూడా ఉన్నారండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి కూడా తప్పకుండా ఉంటాయి. పొద్దున్న లేసి అంత కష్టపడినా కూడా అన్ని చకచకా చేసుకుంటాం. వంట పనులు, ఇంటి పని మొత్తము. ఈ టెంకాయ కొట్టాక ఆ పీచు తీసేకి తనకలాడాను నేను. నా బాధ చూడలేక మా ఆయన తీసుకొని నేను తీస్తా అని ఊరికే అలా అని తీసేశారు. ఇంట్లో పూజ అని అంటే చాలా పనులే ఉంటాయి కదా, కానీ మీకోసం మొత్తం అప్డేట్ చెయ్యాలి అని అంటే వీడియో తీయాలి. మా ఆయన చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు. వీడియో ఫుల్ గా ఆయనే తీస్తున్నారు. అర్థం చేసుకునే భర్త రావడం అదృష్టం. ఆ అదృష్టవంతురాల్లో నేను కూడా ఒకదాన్నే. ముందు వీడియోస్ లోనే చెప్పాను నేను, మా అత్తమ్మ నన్ను అమ్మలాగా చూసుకుంటున్నారు అని. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వీడియోస్, యూట్యూబ్, ఫొటోస్ ఇలాంటివంటే చాలా చిరాకు పడతారు. అసలు అవంతా ఆపేయండి అని ఎంకరేజ్ చేయకపోగా చాలా డిసప్పాయింట్ అయ్యేలాగా మాట్లాడి హర్ట్ చేస్తారు. కానీ మా అత్తమ్మ అలా కాదు, ఇంకా మంచిగా తీసుకో వీడియోస్, అక్కడ తీసుకో ఇక్కడ తీసుకో అని అంటారు. చాలా సపోర్టివ్ గా ఉంటారు నాకు. సమ్ టైమ్స్ వ్యూసే రావట్లేదు అని బాధపడినా తొందర ఎందుకుమ్మా వస్తాయిలే అని చాలా ధైర్యం చెప్తారు. అమ్మ వాళ్ళ ఇంట్లో మేము చాలా ఫన్నీగా ఫ్రెండ్లీగా ఉంటాము అని చెప్పాను కదా. పెళ్లికి ముందు భయపడేదాన్ని, అత్తగారింట్లో ఎట్టుంటారో ఏమో, మనం ఇక్కడ చాలా ఫన్నీగా అలవాటు అయిపోయాం కదా అని. ఫన్నీ కామెడీ ఇవన్నీ పక్కన పెడితే అర్థం చేసుకునే భర్త, సపోర్ట్ చేసి అత్తమ్మ ఉన్నారు. అమ్మో చెప్పుకుంటూ పోతే ఇది పోతూనే ఉంటుందిలేండి. మనం మెయిన్ మ్యాటర్ లోకి వద్దాం. పెళ్ళైనాక వచ్చిన ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఇది. సో 9 మందికి వాయనం ఇద్దామని డిసైడ్ అయ్యాం మేము. అనుకున్న విధంగానే 9 మందికి వాయనం ఇచ్చా నేను. వీళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోతారు. ఈ 9 మందిలో ఒకరు మా అమ్మ కూడా. అమ్మని కూడా పిలిచి వాయనం ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను. అమ్మవారు అనే పదంలోనే అమ్మ ఉంది కదా, మరి అమ్మని మర్చిపోతే ఎలా. మా వదినను కూడా పిలిచాను వాయనం తీసుకుందు రా వదిన అని, కానీ సమ్ రీజన్స్ వల్ల తను రాలేకపోయారు. ఫైనల్ గా నేను అనుకున్నట్టుగా 9 వరమహాలక్ష్ములు మా ఇంటికి వచ్చారు. పూజ అంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఫోటో తీస్తున్నాను, వీడియో తీస్తున్నాను, ఇట్లా రండి అని అంటే ఒక్కొక్కరు ఒక్కోలా నవ్వుతున్నారు. ఈ వీడియో కోసం ఈ ఫ్రేమ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. హలో వింటున్నారా? మిమ్మల్ని అందరికి వాయనం ఇచ్చి ప్రసాదాలు ఇచ్చి మంచిగానే పంపించాను. కనిపించే దేవుడైన మా ఆయన
బ్లెస్సింగ్స్ ఇంకా కూడా తీసుకోలేదు. వెంటనే గుర్తొచ్చి ఏవండి ఆశీర్వదించండి అని అన్నాను. నేను ఇలా మా పుట్టింట్లో ఎలా ఉంటానో అలాగే మా ఆయనతో ఉంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నన్ను ఒక చిన్న పిల్లలా చూసుకుంటారు. ఇక్కడ ఆయన వడలేస్తుండేది చూసి పొద్దున్నుంచి ఆయనే మొత్తం చేశారు అనుకోబోతారు. అంత లేదు. పూజంతా కంప్లీట్ అయిపోయింది చూడండి కావాలంటే. అందరూ వచ్చి కూడా వెళ్ళిపోయారు వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు. ఇంక మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా చేయలేదు. ఉపవాసంతో చేసుకున్నాం పూజ. కొంచెం పిండి ఉండేసరికి నేను చేస్తాలే అని చేస్తన్నారాయన. లేకపోతే నేను అసలు రానివ్వను కిచెన్‌లోకి. మా ఆయన్ని అసలు కష్టపెట్టను. నేనే మొత్తం చేసుకుంటాను. ఇలా అప్పుడప్పుడు కిచెన్‌లోకొచ్చి ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలంటే ఇష్టపడతారు మగోళ్ళు. అందుకని కామ్‌గా చూస్తా అన్నా నేను కూడా. ఏదో రెడీ అయినాం గదా! ఫోటోస్ 4 తీసుకుందామని బయటొస్తే ఈ ఎండ వాంచి కొట్టేస్తాంది. అందుకే లోపలికొచ్చేసాను. మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది. మరి మీ ఇంట్లో మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.